చాలామంది వారితో వారు సరిగా లేరు. వారిని వారు అసహించుకుంటూ అపరాధ భావంతో జీవిస్తూ, ఎప్పుడు చూసినా నాకు రాదు, నేను చేయలేను, నేను వేస్ట్, నేను పాపిని, నేను ద్రోహిని, నేను యేసు రక్తంలో కడగబడ్డామంటే ప్రతి పాపము కడగబడింది, నీతిమంతుడుగా మార్చబడుతుంది. నీతో నీవు సరిలేకుండా, నిన్ను నువ్వు క్షమించుకోకుండా, దేవుడికి క్షమించిన తర్వాత కూడా నిన్ను నువ్వు క్షమించుకోకపోతే వేస్ట్. నిన్ను నువ్వే చెరపట్టుకున్నట్టు, నిన్ను నువ్వే బంధించి పెట్టుకున్నట్టు. బెటర్ బీ రైట్ విత్ యూ. బైబిల్లో చూసినప్పుడు పౌలు మనకు నేర్పిస్తాడు మైండ్ సెట్, ఒక క్రైస్తవుని మైండ్ సెట్. నన్ను బలపరచు క్రీస్తుని బట్టి నాకు సమస్తము సాధ్యము. ఇది మనం ఎప్పుడు బలపరిచే క్రీస్తుని హైలైట్ చేస్తాం. ఆగండి, క్రీస్తు అందరిని బలపరుస్తాడు, కానీ నువ్వు నమ్మగలుగుతున్నావా? నన్ను బలపరిచే క్రీస్తుని బట్టి నాకు సాధ్యమని నువ్వు చెప్పగలుగుతున్నావా? కొంతమంది అంటారు మీ అందరికి సాధ్యం, నాకు కాదులే. యు గాట్ టు బి రైట్ విత్ యువర్ సెల్ఫ్. మీతో మీరు సరిగా ఉండాలి.